హాయ్ హలో అండి, మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నానండి. ఇంకా నవంబర్ 29th అయితే మా చిన్న బాబు బర్త్డే ఉండే అండి. ఆ రోజు వ్లాగ్ అండి ఇది. ఇంకా వీలు అవ్వలేదు నాకు. కొంచెం బయటకు వెళ్ళాను, వీలు అవ్వక ఇంకా వీడియోస్ అయితే పెట్టలేదండి. ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే లేచి బాబు అయితే రెడీ అయిపోయాడండి. ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి వెళ్దామని చెప్పేసి స్వామి అయితే వచ్చి గుడికి తీసుకెళ్లారు. గుడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ నేను స్కూల్కి అయితే చాక్లెట్స్ అవి పెట్టాను. ఇంకా బస్ టైం కూడా అయింది, బస్ వచ్చేసింది. బస్సులో కూడా చాక్లెట్స్ ఇచ్చిండు బాబు. ఇంకా ఇక్కడ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి. పూజ చేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈవినింగ్ కోసం అని కొబ్బరి పచ్చడి అయితే చేసి పెట్టేశాను. ఇంకా ఈరోజైతే పూజ అయితే అనుకున్నామండి. ఈరోజు పడి పూజ ఇంట్లోనే. ఇంక ఇవన్నీ ఇక్కడ పువ్వులు అవి రెడీ చేసుకుంటున్నాం పూజకి. ఇంకా స్వామికి ఇక్కడ డెకరేషన్ అయితే అవుతుంది, డెకరేషన్ చేస్తున్నారు మా వాళ్ళు. ఇంకా పూజకైతే మా ఫ్యామిలీ వాళ్ళందరూ అయితే వచ్చారండి. వచ్చి హెల్ప్ అయితే చేశారు. చాలా పూలు అవన్నీ కూర్చోడం ఉంటుంది కదా, ఇంకా డెకరేషన్ చేసుకోవడం. ఇంకా అభిషేకానికి ఇక్కడ అన్నీ రెడీ అయిపోయినాయి, డెకరేషన్ అంతా రెడీ అయిపోయింది. స్వాములు అందరూ వచ్చారు. ఇంకా వచ్చి భజన స్టార్ట్ అయిందండి. ఇంకా గురుస్వామి ఇక్కడ అభిషేకం అయితే చేపిస్తున్నారు. ఇంక ఇక్కడ గురుస్వామి అయితే నన్ను కూడా కూర్చోమన్నాడండి. కొంచెం పూజలో అయితే కూర్చున్నాను నేను కూడా స్వామితో పాటు. దీపం నీకయ్యా నీ దివ్య దర్శనం మాకయ్యా. సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్రాలలో అభిషేకం, సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్రాలలో అభిషేకం, సన్నిధిలో అభిషేకం. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్ను బర్త్డే ఉండే కదా, ఆ రోజు ఎగ్లెస్ కేక్ ఆర్డర్ అయితే ఇచ్చాము. ఇంకా చిన్నుతో అయితే కేక్ అయితే కట్ చేయించామండి. చిన్ను అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు ఆ రోజు. ఇంకా రోజు నైట్ అయితే లేట్ అయిందండి, 11:30 అయిపోయింది కేక్ కటింగ్ అయ్యే వరకు. ఇంకా నెక్స్ట్ డే అయితే టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇంకా టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఈ కాణిపాకం వినాయకుడు ఉంటాడు కదండి, అక్కడికైతే వెళ్ళాము మేము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది అక్కడ. మార్నింగ్ వెళ్ళిపోయాము, పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. ఇంక ఈ గుడికి అయితే నేను రావడం ఫస్ట్ టైం అండి. స్వామి అయితే చాలాసార్లు వెళ్ళాడు, నేను రాలేదు. ఇంకా గుడికి రాలేదని చెప్పేసి మేము ఈసారి అయితే ఇంకా పిల్లల్ని తీసుకొని బయలుదేరాము. ఇంకా గుడికి అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక గుడికి వెళ్ళాము, బీదర్కి అని. కాణిపాకం వినాయకుడి దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ బీదర్కి వెళ్ళాము. బీదర్లో నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. ఇక్కడైతే వాటర్ల నుంచి వెళ్ళాలి కదా, ఇంకా చాలా బాగా అనిపించింది. వాటర్లో నుంచి వెళ్తుంటే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి ఎక్సైట్గా ఫీల్ అయినా, చాలా బాగా అనిపించింది. ఇంకా స్టార్టింగ్లో అంటే నాకు సడన్గా వాటర్ చూడగానే భయం వేసిందండి, కాకపోతే ఎక్కువ ఉన్నాయని. ఇంకా డౌన్ కూడా చాలా ఉంది స్టార్టింగు. ఇంకా దిగంగానే భయం అయితే వేసింది. ఇంకా స్వామి కూడా ఇంకా ఏం కాదు పర్లేదు దిగండి అని చెప్తే ఇంకా అందరం దిగిపోయాము. అత్తమ్మ వాళ్ళు, మేము. పిల్లలు కూడా కొంచెం ఎత్తుకోవాల్సి వచ్చింది పిల్లల్ని, ఎందుకంటే వాళ్ళు హైట్ తక్కువ కదా పిల్లలు. ఇంకా మనకంటే ఇక్కడ వరకు వస్తున్నాయి, పైన వరకు వాటరు. ఇంకా లోపలికైతే వచ్చేసామండి. ఇంకా దర్శనం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చి ఇంకా బయటకు వచ్చి మళ్ళీ నంది ఉంటుంది కదా, అంటే గుండం ఉంటుంది, గుండంలో మళ్ళీ నంది దగ్గర మామూలుగా స్నానం చేసేసుకొని ఇంకా అక్కడ నుంచి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇంకా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.